వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ మనం జాయిన్ అయితే మనం ప్లేస్ అవుతామా లేదా, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఏవే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని టోటల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మాట్లాడదాం. టోటల్ రివ్యూ అయితే ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్దామండి. డిపార్ట్మెంట్స్లో మనకి సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అది ఇంకా కంప్యూటర్ అప్లికేషన్స్. సో ఇవైతే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ మనందరం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో కూడా చేరాలని చూస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ మ్యాక్సిమం కొంతమంది స్టూడెంట్స్ అలా ఆలోచించి ఆ థింకింగ్ లో వెళ్తూ ఉంటారు అనమాట. ఇంకా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే నేను సాఫ్ట్వేర్ తప్ప ఇంకేం చేయను అనుకున్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే కాలేజ్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. మరీ తోపు అని నేను చెప్పను, బట్ కొంచెం పర్వాలేదు. ఇక్కడ మనకి అగ్రిగేటెడ్ బై నాక్ విత్ A++ గ్రేడ్ కూడా ఈ కాలేజ్కి అయితే ఉంది. సో ఇది అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కూడా ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తాయి, సో కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ వస్తాయి, ఎలాంటి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాయి అనేది కూడా చూద్దాము. ఈ కాలేజ్కి మైక్రోసాఫ్ట్, అమెజాన్, అడాప్, IBM, తర్వాత వచ్చేటప్పటికి జ్ఞాన్పెక్ట్, తర్వాత వచ్చేటప్పటికి శాంసంగ్, టాటా, ADP, అసెంజర్, ఇలా మనకి బైజూస్, CGI, కాగ్నిజెంట్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అండి. ఈ కాలేజ్కి వచ్చి ఒరాకిల్ కూడా మనకి ఈ కాలేజ్కి అయితే వస్తాయి. ఇలా టాప్ MNC కంపెనీస్ ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మినిమం ఒక 70% 80% మెయింటైన్ చేయాలి ఇంటర్వ్యూకి పోవడానికి. ఇంటర్వ్యూకి వెళ్ళాక అక్కడ మనకి ఉంటారు కదా ఇంటర్వ్యూ ఎవరు, సో వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మీరు చెప్పే సమాధానం అస్సలు సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వేరు, కానీ మీకు కావాల్సిన స్కిల్ వేరు. మీ కాలేజీలో చెప్పేదంతా 10 years ఓల్డ్ సిలబస్ అండి, అవంతా దేనికి పనికిరాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది మొత్తం, సో పాత ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడంతా మీకు 90% వచ్చినా 95% వచ్చినా నో యూజ్ అనమాట. 90లు 95లు ఉన్న వాళ్ళే జాబులు లేక బయట కూర్చొని ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీకు స్కిల్ లేకుండా 90-80% మీకు వచ్చేస్తే మీకు జాబ్ ఇచ్చేస్తారా? ఎవరు. అదే మీకు 70% ఉండి మీ దగ్గర మంచి నాలెడ్జ్ స్కిల్ ఉంటే మీకు జాబ్ ఇస్తారు, పక్కా ఇస్తారు. సో స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఈ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోతారు 70-80%, అంటే మార్కులు వేస్ట్ అని మీ డౌట్ ఉంటుంది. మార్కులు అనేవి ఇంపార్టెంట్ అండి, మార్కులు వస్తేనే కదా మీరు ఇంటర్వ్యూ వరకు పోతున్నారు. అదే మార్కులు లేకపోతే మీరు ఇంటర్వ్యూ వరకు పోయేవాళ్ళు కాదు, ఓకేనా. మార్కులు ఇంపార్టెంట్, కానీ జాబ్ తెచ్చుకోవాలంటే కంపల్సరీ స్కిల్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాలేజ్ అయితే మంచి కాలేజే అండి, మనకి అన్ని టాప్ కంపెనీస్ కూడా ఈ కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయండి. సాఫ్ట్వేర్లో రావడానికి బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో బీటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ అవుతామా అంటే కాదు, బైపీసీ చదివిన కూడా సాఫ్ట్వేర్లో అవుతున్నారంటే అర్థం చేసుకోండి, స్కిల్ ఇంపార్టెంట్ ఇప్పుడు అంతా, అది గుర్తుపెట్టుకోండి. వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.